ఎస్, ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణకు మాత్రమే ఉండాలి అని లేవీకాండం 16వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఎక్కడైనా సరే కేవలము అని ఉందా అండి? కేవలము పాప క్షమాపణ కొరకు మాత్రమే ఉపవాసం చేయాలి అని ఉందా ఇక్కడ ఎక్కడన్నా? వాక్యానికి ఏది కలపకూడదు, కేవలము మాత్రమే పదాలు కలపకూడదు గుంటనక్క జాన్పాల్ గారు. కాబట్టి ఎస్తర్ గాని మోర్దెకై గాని మిగిలిన యూదులు గాని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా పాప క్షమాపణ కోసమే. నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఉపవాసం దేనికండి? యూదులందరూ దేనికోసం ఉపవాసం ఉంటారంట? ఎస్తేర్ కోసం ఉండమని చెప్తా ఉంది, పాప క్షమాపణ కోసం అని చెప్తా ఉందా? అంటే ఒకళ్ళు బలపరచడం కోసం కూడా ఉపవాసం ఉన్నట్టు కనపడుతుంది, కేవలం పాప క్షమాపణ కోసమని కాదు. అలాగే కేవలం పాప క్షమాపణ కోసమే ఉపవాసం అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఉన్నారండి ఉపవాసం? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణ కోసమే అంటే కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపవాసం చేశాడు 40 రోజులు అని చెప్పాలి. దీనికి సమాధానం చెప్పాలి జాన్పాల్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. మిత్రులారా, బాగున్నారా? ఆ యొక్క ప్రభు కృప వల్ల నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను భావిస్తూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా కోసం కూడా ప్రార్థన చేయండి. అయితే మిత్రులారా, క్రైస్తవ్యంలో ఒక గుంటనక్క అనేది చేరింది మీకు అందరికీ తెలుసు. క్రైస్తవ సిద్ధాంతాలను, క్రైస్తవ మూలాలను తప్పుపడుతూ గలిబిలి చేస్తూ ఉంటుంది అనమాట ఈ యొక్క గుంటనక్క. అయితే ఈ యొక్క గుంటనక్క చెప్పే మాటలు చాలా తీపిగా ఉంటూ, చాలా తెలివితేటలతో మాట్లాడుతూ, చాలా చాకచక్యంగా మాట్లాడుతూ చాలా మందిని మోసం చేస్తూ ఉంటుంది ఈ గుంటనక్క. మరి ఈ యొక్క గుంటనక్కను నమ్మి చాలా మంది మోసపోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ విధంగా నేను ముందుకు రావడం జరిగిందండి. ముఖ్యంగా ఈరోజు అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థన యొక్క విశిష్టత. ఉపవాస ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థన బైబిల్లో పాత నిబంధనల భక్తులు ఏ విధంగా చేశారు, ఎందుకు చేశారు? కొత్త నిబంధనలు ఎందుకు చేశారు, ఏ విధంగా చేశారు అనేది ఈరోజు పూర్తిగా ఉంటుందన్నమాట. వీడియో తప్పనిసరిగా చూడండి. పాస్టర్ జాన్పాల్ అనే పిలువబడే యొక్క జాన్పాల్ ఏం చెప్తా ఉన్నాడంటే ఉపవాస ప్రార్థన అనేది కేవలము పాప క్షమాపణ కొరకు మాత్రమే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అవసరాల కొరకు, లేకపోతే ఏదైనా క్లిష్ట సమస్యల కొరకు, లేకపోతే ఉద్యోగం కొరకు, తను తగ్గించుకోవడం, మనం తగ్గించుకోవడం కొరకు, ఇలా రకరకాల కారణాలు బట్టి క్రైస్తవ లోకం అనేది ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అయితే అలాగా ఉపవాస ప్రార్థనలు ఏదైతే చేస్తూ ఉన్నారో అదంతా తప్పు. కానీ పాపక్షమాపణ కొరకు మాత్రమే బైబిల్ చేయమని చెప్తుంది తప్ప, ఇలాగ మీ అవసరాల కొరకు లేకపోతే పలు విధమైన కారణాల కోసము మీరు ఉపవాసం చేయడం అనేది తప్పు అని చెప్పి ఈ యొక్క గుంటనక్క బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ మాట్లాడటం జరిగింది. నిజానికి ఇతను చెప్పే మాటలు విని చాలామంది మోసపోతూ ఉన్నారండి. వాళ్ళకి ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే బైబిల్ పరిశీలన చేయండి. ఆనాడు పౌలు గారు సైతం బైబిల్ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన చెప్పినటువంటి విషయాలు అలా ఉన్నాయా లేదా అని చెప్పి బెరయ సంఘస్థులు వాక్యాన్ని తీసి పరిశీలన చేసేవాళ్ళు. కానీ ఈనాడు సమాజం ఎలా ఉందంటే వ్యక్తుల యొక్క అభిమానులుగా ఉండిపోతూ ఉన్నారు. వ్యక్తుల యొక్క అభిమానులుగా అలా ఉండిపోతున్నారు. ఇప్పుడు మా అన్నయ్య లేకపోతే మా యొక్క పాస్టర్ గారు ఇలా చెప్పాడు కాబట్టి ఇంకా కరెక్టే 100% ఆయన వాక్యానుసారంగా చెప్తున్నాడు తప్ప ఆయన వాక్యాన్ని దాటి చెప్పడు అనే ఒక గుడ్డి నమ్మకం కలిగి ఉన్నారు. అది తప్పండి. నేనైనా ఎవరైనా సరే చెప్తున్న విషయాలు వాక్యానుసారమా కాదా అనేది మీరు బైబిల్ వాక్యాలు తీసి పరిశీలన చేయాలి తప్ప, బెరయ సంఘస్థుల్లో ఉండాలి తప్ప ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఆత్మ వివేచన కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. బైబిల్ వాక్యాలు తీసి పరిశీలన చేయండి. ఒక వ్యక్తిని గుడ్డిగా నమ్మవాకండి, ఎవరిని కూడా నన్ను కూడా నమ్మకండి, వాక్యాన్ని పరిశీలన చేయండి అని గుర్తుపెట్టుకొని నేను చెప్తున్న విషయం మీకోసం చేస్తున్నా ఈ వీడియో. ఇప్పుడు క్రైస్తవ్యానికి బయట కొంతమంది శత్రువులు ఉన్నారు. హిందుత్వం వాదం పేరుతోటి బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ మతోన్మాదులు క్రైస్తవ్యాన్ని నష్టం చేస్తూ ఉంటే, క్రైస్తవ్యంలో ఉంటూ క్రైస్తవుని చెప్పుకుంటూ, పాస్టర్ అని చెప్పుకుంటూ ముసుగులో ఈ యొక్క గుంటనక్క అనేది మన ద్రాక్ష తోటలను చెరుపుతూ ఉందన్నమాట. ఇతను చెప్పే విషయాలు ఎలా ఉన్నాయి అంటే నిజమే అన్నట్టుగా ఉంటాయి, కానీ వాక్యాన్ని పరిశీలన చేస్తే అది కాదు. ఇన్నాళ్ళు క్రైస్తవ లోకం ఏదైతే ఉందో అది చేస్తున్నటువంటి విధానం తప్పు అని నేను చెప్తున్న విషయం నమ్మండి అని చెప్పి మాట్లాడటం ఏదవుతుందో అది కొత్తగా అనిపిస్తూ చాలామందికి ఆ విధంగా నచ్చుతూ ఉంది. కాబట్టి వాక్యాన్ని పరిశీలన చేద్దాం ఈరోజు. బైబిల్లో ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనేది తప్పనిసరిగా చూడండి. ఈయన చెప్తున్నట్టు కాదు. ఒకసారి ఆయన మాటలు వింటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలకు ముందుకు వెళ్దామండి.
కారణం ఏంటంటే మీ పాప క్షమాపణ కోసం మీరు వేడాలి అనేటువంటి ఆజ్ఞ లేవీకాండం 16వ అధ్యాయంలో ఉంది. ఈ ఉపవాసం అనేది పాప క్షమాపణ సంబంధించిన తప్ప మన ప్రతిరోజు జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ అప్పులు గాని, రోగాలు గాని, ఉద్యోగాలు గాని, కుటుంబ సమస్యలు గాని, ఇలాంటి విషయాలకి ఉపవాసం అనే దాన్ని ప్రయోగించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉపవాసం ఉండాలి అంటే మీకు పాప భారం ఎక్కువైతే ఆ పాప భారాన్ని తీసేయమని, పాపాన్ని క్షమించమని దేవుణ్ణి వేడుతూ ఉపవాసం ఉండండి. ఎందుకంటే లేవీకాండంలో చెప్పింది ఉపవాసం ఉద్దేశం పాప క్షమాపణ కోసమే అంటూ నేను వీడియో మాట్లాడాను. అయితే ఒక బ్రదర్ గఫూర్ శేఖర్ అనే బ్రదర్ ఏమన్నాడు అంటే, ఉపవాసం కేవలం పాప క్షమాపణ పొందడానికి మాత్రమే ఉండాలా? ఎస్, ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణకు మాత్రమే ఉండాలి అని లేవీకాండం 16వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ పాస్టర్ జాన్ పాల్ గారు చెప్పే విషయం ఏంటంటే, లేవి కాండంలో ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణ కొరకు మాత్రమే ఉండాలి, ఇంకా మరే ఇతర కారణాలు బట్టి ఉపవాసం ఉండకూడదు. ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణ కొరకు మాత్రమే తప్ప మీ యొక్క అవసరాల కొరకు ఇంకా దేనికోసమో ఉపవాస ప్రార్థన చేయకూడదు. ఒకే ఒక అంశంగా ఉండాలి, మీరు పాప క్షమాపణ కొరకు మాత్రమే ఉపవాసం చేయాలి అనేది జాన్ పాల్ చెప్తున్న విషయం. బైబిల్లో అలా ఉందా? ఒకసారి చూద్దామండి. చూద్దాం. ఇది లేవీకాండం అండి. లేవీకాండం 16వ అధ్యాయంలో ఏముందంటే చూడండి, 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మును మీరు దుఃఖపరుచుకొనవలెను. పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము నాడు. కాబట్టి మహావిశ్రాంతి దినము నాడు 7వ నెల 10వ దినము నాడు ఉపవాసం ఉండాలి. ఉపవాసం అని లేదు కదా అనొచ్చు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో ఉపవాసం గురించి ఉందండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనంలో ఉపవాసం గురించి ఉంది. ఒక 7వ నెలని కాదు 5వ నెల కూడా 5వ నెల గురించి కూడా బైబిల్లో చెప్పబడింది. కేవలం 7వ నెలని కాదు 5వ నెల గురించి కూడా బైబిల్లో చెప్పబడింది ఉపవాసం గురించి ఇది వాక్యం. అయితే ఎక్కడైనా సరే కేవలము అని ఉందా అండి? కేవలము పాపక్షమాపణ కొరకు మాత్రమే ఉపవాసం చేయాలి అని ఉందా? ఎక్కడన్నా కేవలం అని ఉందా? జానపాల భక్తులు జాగ్రత్తగా వినండి. మా అన్నయ్య చూపిస్తుంది వాక్యమే అనుకోబాకండి. ఇక్కడ కలిపి చెరుపుతా ఉన్నారు, వాక్యాన్ని కలిపి చెరుపుతా ఉన్నారు. అది తప్పు. కరుణాకర్ సుగుణ కూడా ఏం చేస్తాడంటే, యెహోవా నేను ఇజ్రాయేలు దేవుడను అని అన్నాడు అనుకోండి. చూసావా యెహోవా దేవుడు కేవలం ఇజ్రాయేల్ వారికి మాత్రమే దేవుడు అని 2 పదాలు యాడ్ చేస్తాడు. కేవలము మాత్రమే అనే పదాలు కరుణాకర్ అనే వ్యక్తి యాడ్ చేసి దాని ద్వారా దాని యొక్క అర్థం అనేది మారిపోతుంది. అప్పుడు యెహోవా దేవుడు కేవలం ఇజ్రాయేల్ వారికి మాత్రమే దేవుడు అవుతాడు, సర్వశరీరులకు దేవుడు కాకుండా పోతాడు. కానీ బైబిల్ అలా చెప్తుందా? కాదు. బైబిల్ ఉద్దేశం అదా? కాదు. ఇక్కడ కేవలము మాత్రమే అనే పదాలు యాడ్ చేయడం ద్వారా టోటల్ బైబిల్ యొక్క సారాంశం మారిపోతా ఉంది. అట్లాగే ఏదైతే కరుణాకర్ సుగుణ లాంటి వాళ్ళకి దురాత్మలు పట్టి కొన్ని వాక్యాలు బైబిల్లో మాడిఫై చేస్తూ ఉన్నారో, కొన్ని విషయాలు యాడ్ చేస్తూ ఉన్నారో, కొన్ని పదాలు యాడ్ చేయడం ద్వారా దురాత్ముడు తన పని చేసుకుంటా ఉన్నాడు. అలాగే జాన్ పాల్ పట్ల కూడా ఈ దురాత్ముడు పనిచేస్తూ ఉన్నాడు. ఇక్కడ లేవీకాండం 16వ అధ్యాయంలో కేవలము మాత్రమే పదాలు ఎక్కడైనా వాడబడ్డాయా అంటే లేవు. బైబిల్ చెప్తున్న విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తా ఉందంటే, ఎవడైనాను వీటిలో మరి ఏదైనాను కలిపిన ఎడల, వాక్యానికి ఏది కలపకూడదు, కేవలము మాత్రమే పదాలు కలపకూడదు గుంటనక జాన్పాల్ గారు. ఏదైనా కలిపిన ఎడల, అలాగే ఏదైనా తీసివేసిన ఎడల, ఏదైనా తీసినా కూడా ఏమవుద్దంటే జీవవృక్ష ఫలములు తినకుండా అవుతారు, పరలోకాన్ని కోల్పోతారు, శాపాలు అంటుకుంటాయి, తెగుళ్ళు అంటుకుంటాయి అని చెప్తా ఉంది బైబుల్. కానీ మీరేం చేస్తా ఉన్నారు జాన్పాల్ గారు? చూడండి ఏమన్నారు, మీరు ఏమన్నారండి? దానికి మాత్రమే ఉండాలా? ఎస్,
ఉపవాసం అనేది కేవలం పాప క్షమాపణకు మాత్రమే ఉండాలి అని లేవీకాండం 16వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. చూసారా, లేవికాండం 16వ అధ్యాయంలో కేవలము మాత్రమైన పదాలు లేకపోయినా సరే మీరు కలుపుతా ఉన్నారండి జాన్ పాల్ గారు. వాక్యంలో కలుపుతున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అక్కడ అలా అలా చెప్పబడలేదు. అలా ఎలా చెప్పబడింది? మీరు ఉపవాసం చేయండి 7వ నెల అని చెప్పి ఇక్కడ మనకి లేవికాండం 16వ అధ్యాయంలో ఏముంది? 7వ నెల 10వ నాడు మీరు ఉపవాసం చేయండి అని ఉంది. పాపక్షమాపణ కోసమే ఉంది. కేవలం పాపక్షమాపణ కోసమే లేదు. బైబిల్లో చాలా విషయాల కొరకు ఉపవాసం చేసినట్టుగా భక్తులు బైబిల్లో రాయబడింది. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చాలా విషయాల గురించి చాలా సందర్భాలలో బైబిల్లో భక్తులు ఉపవాసం చేశారు. కాబట్టి కేవలము మాత్రమైన పదాలు మీరు కల్పించుకొని వాక్యాన్ని వక్రీకరించుని తప్పు పట్టిస్తూ ఉన్నారు. సంఘాన్ని తప్పు ద్రోవ పట్టిస్తూ ఉన్నారు. గమనించాలి. చూడండి తర్వాత ఏం మాట్లాడారో చూద్దామండి. ఎస్తేరు గ్రంథం అన్నది ఒక నెగటివ్ టోన్ లో రాయబడినటువంటి పుస్తకం. అందుకని ఎస్తేరు గ్రంథంలో ఎక్కడ కూడా మనకి దేవుడు అనేటువంటి పదం కనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షంగా తను చూపించదలుచుకోలేదు ఎస్తేరు గ్రంథంలో. ఎందుకు అన్నది నేను ఎస్తేరు గ్రంథం మొదటి అధ్యాయం మీద 2 ప్రసంగాలు చేశాను. ఎస్తేరు చేసింది మనకు రోల్ మోడల్ కాదు. మొర్దెకై చేసింది మనకు రోల్ మోడల్ కాదు. యూదులు చేసింది మనకు రోల్ మోడల్ కాదు. ఎస్తేరు ఉపవాసం చేసింది, మొర్దెకై ఉపవాసం చేసింది, యూదులు ఉపవాసం చేసింది. దేవుడు ఉపవాసం చేయమన్నాడని కాదు, వాళ్ళకై వాళ్ళు ఉపవాసం ఉన్నటువంటి ఉపవాసం అది. అది మనకెలా మాదిరికరం అవుతుంది? ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో ఉపవాసం ఉంది కదా, మరి ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఉపవాసం చేస్తాడు కదా, అలాగే యూదులు ఉపవాసం చేస్తారు కదా వారి యొక్క అవసరం నిమిత్తము అని చెప్పి ఈయన ఒక ప్రశ్న అడిగారండి కామెంట్లో. దానికి ఏమంటున్నాడంటే అసలు ఎస్తేరు గ్రంథం అనేది ఒక నెగిటివ్ కోణంలో రాయబడింది అంటున్నాడు. నెగిటివ్ కోణంలో అసలు అది మనకి నెగిటివ్ వ్యూ వచ్చేటట్టయితే, అది చదివినప్పుడు నెగిటివ్గా ఉండేటట్టయితే దేవుడు అది మన కోసం పెట్టాడు కదా. అలాగే దేవుడు అనే పదం దాంట్లో లేదన్నాడు. దేవుడు ప్రత్యక్షంగా దాంట్లో లేడు అన్నాడు. ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా, దాన్ని బట్టి ఏదో నేర్పించాలనుకుంటున్నాడు కదా. మనం దాని గురించి దాని ద్వారా మనం ఏమి నేర్చుకోవటం అవసరం లేదనుకుంటే, అది మనకు ఎందుకు ఉపయోగం లేదనుకుంటే దేవుడు ఆ గ్రంథాన్ని పెట్టాడు కదా. ఎస్తేరు గ్రంథం ద్వారా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని దేవుడి దగ్గర ఉపవాసంతో పెట్టినప్పుడు దాన్ని దేవుడు తీరుస్తాడు అని చెప్పి ఒక నేర్చుకోవటం అనేది ఎస్తేరు గ్రంథం ద్వారా ఉంది కదా. కాబట్టి అలాగే దేవుడు ప్రజలకు విరోధంగా ఎవరైనా లెగిస్తే గనక అతన్ని దేవుడు ఊరుకోడు, వాడి యొక్క ఉరి వాడి మీదకే వస్తుంది అనే విషయాన్ని, ఒక పాఠాన్ని మనం ఎస్తేరు గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం కదా. ఒక పాఠం నేర్పించడం కోసమే కదా ఎస్తేరు గ్రంథం ఉంది, అంతే తప్ప అదేదో దేవుడు ప్రత్యక్షంగా లేడు, దేవుడు పేరే లేదు, అదే నెగిటివ్ కోణంలో రాయబడింది అంటే మీ నెగిటివ్ వ్యూలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఎందుకు చూస్తున్నారు తప్ప పాజిటివ్గా ఉన్న విషయాలు, దేవుడు ఏం చెప్పాలనుకున్న విషయాలు ఎందుకు చూడట్లేదు మీరు? అలాగే మొర్దెకై అలాగే ఎస్తేరు అనే వాళ్ళు సొంతగా వాళ్ళు ఉపవాసం చేశారు తప్ప దేవుడు చేయమని చెప్పలేదు అంటున్నారేంటి? అసలు ఎస్తేరు గ్రంథం లాంటి విషయాలు ఎందుకు రాయబడ్డాయి బైబిల్లో? ఒకసారి చూపిస్తాను చూడండి. ఎస్తేరు గ్రంథం ద్వారా మనకేం తెలుస్తూ ఉందంటే చూడండి, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటగా రాయబడెను. బైబిల్లో పాత నిబంధనలు ఏ గ్రంథం అయినా సరే దేనికి ఉందంటే మనకి దృష్టాంతములుగా రాయబడ్డాయి. దాని ద్వారా మనం నేర్చుకోవాలి, బుద్ధి తెచ్చుకోవాలి అనే విషయాలు బట్టే కదా. ప్రతి గ్రంథం ఒక విశిష్టత బైబిల్లో ఉంటుంది. చూద్దాం, ఇంకా చూద్దాం, ఈయనకేం తెలుసో చూద్దాం. మరైతే క్రైస్తవులు పూరీము అనేటువంటి పండుగను ఆచరించట్లేదే. యూదులు విడుదల పొందిన తర్వాత పూరీము అనే పండుగను ఆచరించారు కదా, మరి మనం ఆచరించట్లేదే. ఒక ఉపవాసాన్ని తీసుకుంటున్నాం తప్ప పూరీము అనే పండుగని మనం ఎందుకు ఆచరించట్లేదు క్రైస్తవులుగా? గఫూర్ గారు, మీకు అర్థమవుతుందా? పూరీము పండుగ కాదు, నువ్వు క్రిస్మస్ చేసుకోవు, గుడ్ ఫ్రైడే చేసుకోవు, నువ్వు పుట్టినరోజు చేసుకోవు, ఏది చేసుకోవు, నువ్వు దేన్ని బట్టి కూడా దేవుడిని నామాన్ని మహింపరచవు. బైబిల్ చెప్తా ఉంది, లూకా మనకి దూతలు యేసుక్రీస్తు పుట్టిన దినాన్ని బట్టి సంతోషించారు, ఆనందం పడ్డారు.
అలాగే శుభ శుక్రవారంగా ప్రతిదాన్ని బట్టి ఆయన నామాన్ని ప్రచురం చేయమని చెప్తా ఉన్నాడు. గుడ్ ఫ్రైడే నాడు రొట్టె ద్రాక్షారసం ద్వారా ఇట్లా ప్రతిదాని గురించి ప్రతిదాన్ని మనం మేలైనది చేపట్టాలి అని బైబిల్ చెప్తా ఉంది. సమస్తం పరీక్షించి మేలైనది చేపట్టమంటుంది. ప్రతి విషయంలో మేలు జరుగుతుందా, క్రైస్తవానికి నష్టం జరుగుతుందా, అలాగే పండుగల విషయాల్లో ఏం జరుగుతుంది అనేది వివేకం కలిగి పాము వలె మనం దాన్ని ఆచరించాలి. కానీ అవన్నీ నువ్వు చేయొద్దని చెప్తావు. క్రిస్మస్ చేయొద్దంటావు, గుడ్ ఫ్రైడే చేయొద్దంటావు, ఏ పండుగలు చేయొద్దని చెప్తావు కదా. ప్రత్యేకించి పూర్ణిమ పండుగ గురించి ఎందుకు ఇంకా? అయితే పాత నిబంధనలో ఉపవాసం అనేది తీసుకున్నారు కానీ పూరీము అనే పండుగ ఎందుకు తీసుకోలేదు? మొర్దెకై వాళ్ళు వీళ్ళ తర్వాత పండుగ చేశారు పూరీము అనే పండుగ, మరి అదెందుకు చేయట్లేదు మీరు? అలాగే ఎస్తేర్ అనే ఆమె అందంగా తయారై వెళ్ళింది కదా, రాజుగారు ఎన్నుకునేలాగా వెళ్ళింది కదా, మరి అవెందుకు చేయట్లేదు మీరు? మొర్దెకై ఆ పై అధికారికి లోబడలేదు కదా, మరి కొత్త నిబంధనలు చెప్పట్లేదు కదా, మరి అదెందుకు మీరు పాటిస్తున్నారు? అది తీసుకోరా మరి మొర్దెకై లాగా పై అధికారులకు లోబడి ఉండటం అనేది తీసుకోరా? ఇట్లాగా రకరకాలుగా వాక్యాల్లో ఉన్నటువంటి విషయాలు చూపిస్తూ ఇలాగ మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు. అదే చెప్తున్నాం, కొన్ని విషయాలు మనం దృష్టాంతంగా బుద్ధి కలుగుటగా నేర్చుకోవాలి. కొత్త నిబంధన ఏం చెప్తుంది? పై అధికారులు లోబడి ఉండమని చెప్తా ఉంది. మొర్దెకై ఎందుకు లోబడలేదు అంటే అవతల ఉన్న వ్యక్తి అమాలేకీయుడు. అతనే చివరి అమాలేకీయుల యొక్క వంశం అనేది అతని ద్వారా ఉంది అని బైబిల్ చెప్తా ఉంది. ఈ ఎస్తేరు గ్రంథంలోనే అమాలేకీయుల యొక్క సంతతి ఎవరైతే ఉన్నారో చివరి సంతతి వరకు నాశనం అయిపోయారంటే వాళ్ళు ఈ యొక్క మొర్దెకైకి, ఎస్తేరుకి, యూదులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు అమాలేకీయులు వాళ్ళు. అది విషయం. అమాలేకీయులకి యూదులు ఎలా నమస్కారం పెట్టరు కదా అనే గుర్తుపెట్టుకోవాలి. సరే, ఉపవాసాన్ని మాత్రమే తీసుకున్నారు, మిగతా విషయాలు ఎందుకు తీసుకోలేదు అంటే ఉపవాసం అనేది అక్కడ ఒక్క చోటే కాదు, బైబిల్లో చాలా సందర్భాల్లో ఉపవాసం యొక్క ప్రాముఖ్యత గురించి రాయబడింది, పాత నిబంధనలు కొత్త నిబంధనలు కూడా. కాబట్టి ఉపవాసాన్ని తీసుకున్నారు. బైబిల్లో దేవుడి వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది. కొన్ని విషయాలు దేవుడి మనం నేర్చుకునే విషయాలు కొన్ని ఉన్నాయి, కొన్ని చూసి బుద్ధి తెచ్చుకునే విషయాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. మొర్దెకై విషయంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సింది ఉంది. అట్లాగే కొన్ని విషయాలు అబ్రహాం కానీ, అట్లాగే అబ్రహాం అబద్ధం ఆడటమే కానీ, లేకపోతే కొన్ని విషయాలు లోబడి ఉండకుండా కొంతమంది సంస్థల విషయంలో దేవుడు వ్యతిరేకంగా ఉండటమే కానీ, కొన్ని విషయాలు వాళ్ళలో లోటుపాట్లు రాయబడ్డాయి, కొన్ని పాజిటివ్ విషయాలు కూడా రాయబడ్డాయి. వాళ్ళు చేసిన మంచి విషయాలు ఉన్నాయి, వాళ్ళు చేసిన చెడ్డ పనులు కూడా రాయబడి ఉన్నాయి. చెడ్డ పనులను బట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలి, మంచి పనులను బట్టి మనం దృష్టాంతంగా నేర్చుకోవాలి. ఇలా బైబిల్లో ఉన్న విషయాలు ఉంటాయి. సరే, ఉపవాసాన్ని మాత్రమే తీసుకున్నారు, మిగతా ఎందుకు తీసుకోలేదు అంటే ఇలాగే ఉంటుంది. బైబిల్లో ప్రవచనాలు కానీ కొన్ని సందర్భాలు కూడా ఎలా ఉంటాయి అంటే పైన కింద ఉన్న సందర్భముకి మ్యాచ్ అయ్యే విధంగా మధ్యలో ఉంటుంది. ప్రవచనాలు ఎలా ఉంటాయి అంటే ఒక విషయం చెప్పబడుతూ మధ్యలో సాతాను గురించి చెప్పబడుతుంటుంది. ఇతను లూసిఫర్ ఒక ప్రవచనాన్ని నమ్మడు ఇతను. నిజానికి ప్రవచనాలు ఎలా ఉంటాయి అంటే ఒక రాజుతో మాట్లాడుతున్న సందర్భంగా ఉంటాయి, మధ్యలో వేరే సందర్భం గురించి దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆ సందర్భానికి రిలేటెడ్గా వచ్చినప్పుడు వేరే సందర్భం గురించి మాట్లాడతాడు. మీకు అర్థమైందో లేదు చెప్పాలంటే ఒక రాజు యొక్క అహంకారం గురించి దేవుడు మాట్లాడుతూ అలాంటి అహంకారమే దురాత్ముడు కూడా కలిగి ఉన్నాడు ఒకప్పుడు అని చెప్పి మాట్లాడాడు అనుకోండి. దురాత్ముడు సాతాను గురించి మాట్లాడితే అది సాతాను గురించి కాదు, రాజు అహంకారం గురించి అని చెప్తారు. మరి వీళ్ళు మూర్ఖులు కదా, ఆత్మవరం లేని వాళ్ళు కదా, ఆత్మ లేని వాళ్ళు కాబట్టి అది రాజుకు సంబంధించిన సందర్భంగానే తీసుకుంటారు తప్ప సందర్భానుసారంగా దేవుడు రాజు యొక్క అహంకారం గురించి మాట్లాడుతూ అలాంటి అహంకారం దురాత్ముడు కూడా ఉండింది, రాజు నువ్వు కూడా పాతాళంకు తొక్కబడతావు, అట్లాగే దురాత్ముడు కూడా తొక్కబడ్డాడు అని చెప్పి సందర్భాలు వీళ్ళకి అర్థం కాదు. అట్లాగే బైబిల్లో కూడా కొన్ని మాటలు కొంత అచ్చట అన్నట్టుగా దేవుడు కొన్ని ప్రవచన వాక్యాలు ఇస్తుంటాడు. వాటిని సపరేట్గా తీసుకోవాలి. సందర్భంతో కలిపి తీసుకుంటావా అప్పుడు దేవుడు చెప్పాలనుకున్న అసలు ఉద్దేశం పక్కకి వెళ్ళిపోతుంది. ఒక కథలాగా కథ పుస్తకంలాగా అయిపోతుంది తప్ప బైబిల్ మనం నేర్చుకోవటానికి అనుగుణంగా ఉండదు అనమాట అప్పుడు. కాబట్టి ఇదంతా ఆత్మ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది, బైబిల్ చదువుతున్న వాళ్ళకి. ఇట్లాగా ఒక కథలాగా ఒక వరుస పెట్టి ఆ సందర్భానుసారంగా అక్కడ జరిగిన విషయంగా తీసుకుంటామంటే ఇంకా దేవుడికి లోతుగా ప్రవచనం రీతిగా చెప్పినటువంటి విషయాలు అవి మనకు అర్థం కావన్నమాట. అట్లాంటి దావీదు ప్రార్థనలో కూడా యేసుక్రీస్తు గురించి ఉంటుంది, కానీ దావీదు ప్రార్థన అది యేసుక్రీస్తు గురించి కాదని అనొచ్చు, అది మొదలు అంటారు. అట్లాగే గాడిద గురించి కానీ, ఇస్కరియోతు యూదా గురించి కానీ, ఇట్లాగా యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క బలియాగం గురించి కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఆ సందర్భాల గురించే ఉంటుంది తప్ప యేసుక్రీస్తుకు సంబంధం లేకుండా, కొత్త నిబంధనకు సంబంధం లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది అని మొదలు అట్లాగే చెప్తారు. పాత నిబంధనలు యేసుక్రీస్తు గురించి లేదు, ఆ ప్రవచనాలన్నీ అక్కడ సందర్భాల గురించే కానీ యేసుక్రీస్తుకు సంబంధం లేదు అని చెప్తారు. సేమ్ అలాగే మాట్లాడుతున్న జాన్ పాల్ ఏమంటున్నాడంటే
ఆ ఒక సందర్భాన్ని తీసుకుంటారు, మిగతా ఎందుకు తీసుకోవట్లేదు అంటున్నారు. నేనేది ఏంటంటే మిగతా ఏమో బుద్ధి తెచ్చుకోవడం కోసం, ఈ సందర్భం అనేది మనకు మాదిరిగా ఉండటం కోసం అని చెప్పి నేను చెప్తున్నాను విషయం. ఎందుకంటే ఉపవాసం అనేది అక్కడ ఒక్క సందర్భంలో లేదు, బైబిల్ అంతటా ఉంది కాబట్టి, పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది కాబట్టి. చూద్దాం. ఇకపోతే యూదులు ఎస్తేర్ గాని మొర్దెకై గాని యూదులు గాని ఉపవాసం ఉన్నారు కదా ఎస్తేర్ గ్రంథంలో. ఇంతకీ ఏమని ప్రార్థన చేశారు వాళ్ళు? ప్రతి యూదుడు ఉపవాసం ఉంటున్నాడు అంటే పాప క్షమాపణ కోసమే ఉపవాసం ఉంటాడు. ఇంకొక దానికి ఉపవాసం ఉండలేడు యూదుడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం 7వ నెల 10వ తారీఖు వాళ్ళు పాప క్షమాపణ కోసం ఉపవాసం చేస్తారు కాబట్టి, దేశమంతా చేస్తారు కాబట్టి, వాళ్ళు తమను తాము ఎప్పుడైనా కడుపు మార్చుకుంటున్నారు అంటే పాప క్షమాపణ కోసమే. కాబట్టి ఎస్తేర్ గాని మొర్దెకై గాని మిగిలిన యూదులు గాని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంటే ఖచ్చితంగా పాప క్షమాపణ కోసమే. చూసారా, ఎస్తేర్ కానీ మొర్దెకై కానీ ఖచ్చితంగా వాళ్ళు పాప క్షమాపణ కోసమే ఉపవాసం ఉంటున్నారు అని ఎలా చెప్పావు జానపాలు? ఏ వాక్య ఆధారంగా నువ్వు చెప్పావు? జానపాల భక్తులు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. చూడండి, పాత నిబంధనలు ఎక్కడ కూడా యూదులంట కేవలం పాప క్షమాపణ కోసం ఉపవాసం ఉన్నారు తప్ప మరి ఏ ఇతర కారణాలు బట్టి ఉపవాసం లేరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. చూపిస్తాను. మరి బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. చూడండి, ఎస్తేరు గ్రంథంలో రాయబడ్డ విషయం ఏంటి? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనంలో, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లా, నేను నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. ఉపవాసం దేనికండి? యూదులందరూ దేనికోసం ఉపవాసం ఉంటారంట? ఎస్తేరు కోసం ఉండమని చెప్తా ఉంది. పాపక్షమాపణ కోసం అని చెప్తా ఉందా? పాపక్షమాపణ కోసం చెప్తా ఉందా? ఇప్పుడు ఉపవాసంలో తగ్గించుకోవటం ఉంటుందండి. మెయిన్గా ఉపవాసం అంటే దేవుడిని ఏదైనా హెల్ప్ అడుగుతున్నావు, దేవుడిని ఏదైనా సహాయం అడుగుతున్నావు, లేకపోతే పశ్చాత్తాపంతో, లేకపోతే మరే ఇతర కారణాలు బట్టి దేనికోసమో ఒక సమస్య కోసం ఉపవాసం ఉంటున్నాం, ఏదో ఒక పని కోసం ఉంటున్నాం ఉపవాసం. అందులో ఖచ్చితంగా ఒక పదం వస్తుంది, దేవుడు నీ అంతటోళం కాదు, మేము అల్పులము, మేము దీనులము అని చెప్పుకుంటూ ఆ తప్పులేమని మన్నించు, తప్పు చేసాం మన్నించు, మా శాపాన్ని తొలగించు అనే పదాలు ఖచ్చితంగా ఉంటాయి ఉపవాసంలో. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఉపవాసంలో పలికే మాటే అది. అయితే ప్రత్యేకించి ఇక్కడ మొర్దెకై వాళ్ళు, ఎస్తేరు వాళ్ళు ఉపవాసం అనేది కేవలం పాపక్షమాపణ కోసమే ఉన్నారు తప్ప అవసరం కోసం లేరు అని చెప్పి జానపాలు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ అలా ఉందా? చూసారా, ఇక్కడే గుంటనక్క తెలివితాడలు అనమాట. ఇక్కడే మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు. బైబిల్ అలా లేదండి. ఎస్తేరు ఏమంటుందంటే నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండు అని ఉంది. అంటే ఎస్తేరు ఉపవాసం చేయమంటుంది దేనికి? మీ పాపాలు క్షమించబడేలాగా, మీ శాపాలు తొలగేలాగా మీకోసం మీరు ప్రార్థన చేసుకోమని చెప్తా ఉందా ఎస్తేరు? చెప్పట్లేదండి. ఎస్తేరు ఏమంటుందంటే నేను రాజు దగ్గరికి వెళ్ళబోతున్నాను, రాజు నా మాట వినేలాగా, నన్ను శిక్షించకుండా ఉండేలాగా ప్రార్థన చేయండి, నా కోసం, నా క్షేమం కోసం ప్రార్థన చేయండి, నేను రాజుని అడుగుతాను మన పక్షాన అని చెప్పి ప్రార్థన చేయమని చెప్తా ఉంది. నా నిమిత్తం ప్రార్థన చేయమని చెప్తా ఉంటే అప్పుడు ఏమంటున్నాడు? నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ముందుము, ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా నున్నను, నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించెదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన ఎంతటి ప్రకారం జరిగించెను. యూదులైన దేనికోసం చేశారండి? ఇక్కడ ఎస్తేరు కోసం ఉపవాసం చేశారు అనేది కనపడతా ఉంది. పాప క్షమాపణ కోసం, వారి శాపం కోసం, వారు మీరు ముందు దేవుని క్షమాపణ అడిగిన ఎక్కడ తప్పు చేసి ఉంటారు కాబట్టి క్షమించమని అడగండి అని చెప్తుందా ఎస్తేరు? ఒక అవసరం కోసం వాళ్ళు ఉపవాసం ఉన్నారా, లేకపోతే వాళ్ళ పాప క్షమాపణ కోసం ఉపవాసం ఉన్నారా? వాక్యాన్ని ఇలా ఎందుకు వక్రీకరిస్తా ఉన్నారు? వాళ్ళంట ఏదో తప్పు, వాళ్ళు అక్కడ వెళ్ళిపోకుండా అక్కడ ఉన్నందుకు గాను ఆ తప్పు చేశారు కాబట్టి, ఆ తప్పు నిమిత్తం వాళ్ళకి శిక్ష వచ్చింది కాబట్టి దానికోసం వాళ్ళు పశ్చాత్తాపడి వాళ్ళు ఉపవాసం ఉన్నారంట, కానీ అవసరం కొరకు కాదు. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే అవసరం కోసం ఉపవాసం ఉన్నటువంటి తప్పు అని చెప్పడానికి ఇక్కడ బైబిల్లో మొర్దెకై ఎస్తేరు యూదులందరూ కూడా అవసరం కోసం లేరు, పాపక్షమాపణ కోసం మాత్రమే ఉన్నారని చెప్పి ఈయన వాక్యంలోకి తన ఆలోచన జొప్పిస్తా ఉన్నాడు. వాక్యంలో అలా లేదు, వాళ్ళు అవసరం కోసమే ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది విషయం. బైబిల్ ఒక రకంగా చెప్తుంటే ఈయన మాత్రం మరో రకంగా చెప్పి ప్రజలను మోసం చేస్తా ఉన్నాడు. సరే, తర్వాత చూద్దాం. అంటే అది డైరెక్ట్ గా వ్రాయబడకపోయినప్పటికీ మిగిలినటువంటి సందర్భాల్లో దానియేలు గ్రంథంలో దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అందులో ఎన్నిసార్లు తన పాపాన్ని, తన పితరుల పాపాన్ని ఒప్పుకుంటాడు. మా పాపాలు అని తనను తాను తన పితరులతో కలుపుకొని ఎలా పాపాలు ఒప్పుకుంటాడు, ఎన్నిసార్లు ఒప్పుకుంటాడు అన్నది మీరు తర్వాత చదవండి. కాబట్టి ఒక వ్యక్తి
ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రస్తుతం ఎలాంటి గడ్డు పరిస్థితి వచ్చినా సరే ఆ గడ్డు పరిస్థితి రావడానికి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటి తన పాపాన్ని ఒప్పుకుంటూ ఈ ఉపద్రవాన్ని తీసేయమని ప్రార్థన చేస్తాడు ప్రతి యూదుడు. ఇక్కడ దానియేలు గ్రంథం తీసుకొచ్చాడండి. మళ్ళీ దానియేలు అంట తన పాపాల కోసం ఆయన ప్రార్థన చేసుకున్నాడు. భక్తులందరూ ప్రార్థనలు, వాళ్ళ పూర్వీకులందరూ పాపాలు కూడా ఆయన మీద వేసుకొని ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించండి, దానియేలు ఎందుకోసం ప్రార్థన చేశాడు అది కూడా చూద్దాం. మంచి జానపాలు చెప్పాడు కదా అని ఇంకా వాక్యం తీయకుండా, వాక్యాన్ని చూడకుండా నమ్మొద్దు. ఎవరు చెప్పినా వాక్యాన్ని తీసి సందర్భాన్ని చూడండి. ఇక్కడ చూడండి, గూగుల్లో ఏ కొట్టినా ఏం తెలుస్తుంది అంటే చూడండి, ఉపవాసం అనేది దేనికి చేస్తారు. బైబిల్లో ఉపవాసం మరియు ప్రార్థన అనేవి విశ్వాసిని వినయపరచడానికి, ప్రాపంచిక కోరికల నుండి దృష్టిని దేవుని వైపు మళ్లించడానికి, తగ్గించుకోవడం కోసం, ఆధ్యాత్మికంగా ఉజ్జీవింపబడటానికి అనమాట. మరియు దైవిక మార్గదర్శకత్వం లేదా అద్భుత విజయాన్ని కోరడానికి ఉద్దేశించిన ఆధ్యాత్మిక క్రమశిక్షణలు. ఉపవాసం దేవుడిని ప్రభావితం చేయడానికి కాదు, కానీ లోతైన సహవాసం, పశ్చాత్తాపం మరియు ఆధ్యాత్మిక బలం కోసం ఒకరి హృదయాన్ని సిద్ధం చేయడానికి ఉపయోగపడుతుంది. ఉపవాసం ఉద్దేశం అది తగ్గించుకోవడం కోసం, ఆత్మీయంగా బలపడడం కోసం, పశ్చాత్తాపం కోసం, ఇలా రకరకాల కారణాలు బట్టి ఉపవాసం చేస్తారు తప్ప నువ్వు అన్నట్టుగా కేవలం పాపక్షమాపణ కోసం మాత్రమే అని ఎక్కడ ఎవరు చెప్పలేదు. కాబట్టి అందరూ చెప్పిన విషయాన్ని తీసుకొని చెప్తా ఉంది సారాంశంగా. చూద్దామండి. ఇప్పుడు దానియేలు గ్రంథం కొద్దాం. దానియేలు గ్రంథంలో ఏం చెప్పబడుతూ ఉంది చూడండి. దానియేలు గ్రంథంలో దానియేలు దేనికోసం ఉపవాసం ఉంటున్నాడంట? పాపక్షమాపణ కోసం మాత్రం ఉపవాసం ఉంటున్నాడంట. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపై రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అయ్యుచున్నవని గ్రంథములను వలన గ్రహించితిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపై వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్రం చేసుకుంటుని. చూడండి, ఎక్కడంది? యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వల్ల గ్రహించితిని. దానియేలుకి అర్థమవుతుంది ఏంటంటే యెరూషలేము యొక్క నాశనం గురించి అర్థమవుతా ఉంది, యూదుల నాశనం గురించి అర్థమవుతా ఉంది. కాబట్టి యూదుల కొరకు ఆయన గోనెపట్ట కట్టుకొని ఆ యొక్క యెరూషలేము నాశనం అయిపోతుందని చెప్పి యెరూషలేము కొరకు ఆయన పశ్చాత్తాపడుతూ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేది దేనికోసం చేస్తా ఉన్నాడు? దేశం కొరకు చేస్తా ఉన్నాడు. దానియేలు దేశం కోసం చేస్తూ ఆయన తప్పుల గురించి, వాళ్ళ పూర్వీకుల తప్పుల గురించి, దేశ ప్రజల తప్పుల గురించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నువ్వు చెప్పింది ఏంటి? ఉపవాసం అనేది కేవలం పాపక్షేమం కోసం మాత్రమే అన్నావు. ఇక్కడ దానియేలు చేస్తుంది ఏంటి? దేశం కోసం ప్రార్థన చేస్తున్నాడు, దేశ ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు దేశ ప్రజల క్షేమం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఒకరి కోసం, ఆయన కోసం కన్నా అక్కడ సందర్భం ఏంటి? దేశ క్షేమం కోసం, వేరే వాళ్ళ కోసం దేవుడు దానియేలు ఉపవాసం చేస్తా ఉన్నాడు. అంటే వేరే వాళ్ళ కోసం ఉపవాసం చేయటం కూడా ఒక భాగం అనమాట. అందుకే ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అని ఇట్లాగా వరల్డ్ ప్రేయర్ డేకి చేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి వరల్డ్ ఫాస్టింగ్ డే అని చెప్పి ఇలా ప్రపంచం కోసం కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు కొంతమంది క్రైస్తవులు. కాబట్టి ఇతరుల కోసం ఉపవాసం కూడా చేస్తారు. కేవలం వారి క్షమాపణ కోసం, వారి పాప క్షమాపణ కోసం కాదు జాన్పాల్, ఇతరుల కోసం కూడా చేస్తారు. దేశం కోసం దానియేలు ప్రార్థన చేస్తున్నాడు, గుర్తుపెట్టుకో. అలాగే నువ్వేమన్నావు? కేవలం పాప క్షమాపణ కోసమే ఉపవాస ప్రార్థనలు చేస్తారన్నావు కదా. చూద్దాం బైబుల్లో చూడండి. ఎజ్రా గ్రంథంకి వచ్చేసరికి 8వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది? మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. ఏదో ఒక అవసరం కోసం, ఏదో ఒక పరిస్థితి కోసం, దానికోసం ఎజ్రా గ్రంథంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు వారి మనవి అంగీకరించాడంట. ఒక పని కోసం ఉపవాసం ఉన్నారు. అట్లా ఉపవాసం కేవలం పాపక్షమాపణ కోసమే లేదండి, పాపక్షమాపణ కోసం ఉంటుంది. అలాగే మరే చాలా కారణాలను బట్టి కూడా ఉపవాసం చేయొచ్చు, చేయకూడదని బైబిల్ చెప్పట్లేదు, గమనించాలి. కేవలం పాపక్షమాపణ కోసం చెప్పలేదు, పాపక్షమాపణ కోసం చేయాలి, మరే ఇతర కారణాలు బట్టి కూడా ఉపవాసం చేయాలి అని తెలుస్తుంది బైబిల్ బట్టి. కేవలం మాత్రమే వీటిని కలుపుకొని దాని ఉపవాసానికి ఒకదానికి పరిమితం చేయడం ద్వారా ఈ క్రైస్తవ సమాజంలో ఉపవాసం అనేది లేకుండా చేయడం ద్వారా క్రైస్తవ సమాజం ఆత్మీయంగా ఉజ్జీవంలో ఎదగకుండా, ఇది సాతాను యొక్క కుట్ర.
క్రైస్తవ మూల సిద్ధాంతాలు, క్రైస్తవ ఆత్మీయ అభివృద్ధికి సంబంధించిన సిద్ధాంతాలు ఏవైతున్నాయో వాటన్నిటిలో తప్పుపడుతూ నేనే గొప్ప మేధావని అని చెప్పి ఈ విధంగా గుంటనక్కడి లాంటి వాళ్ళు వాక్యాన్ని వక్రీకరిస్తూ చాలా తెలివిగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు. చూడండి, నెహెమ్యా గ్రంథం 1:3 ప్రకారం ఏం రాయబడింది? ఇక్కడ కూడా అగ్ని చేత కాల్చబడినవని చెప్పిరి. ఏంటంట? యెరూషలేము అంట నాశనం అయిపోయింది, అగ్ని చేత కాల్చబడింది. అప్పుడు ఏం చేశారంటే చూడండి, నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేశం కోసం, దేశ ప్రజల కోసము ఇక్కడ నెహెమ్యా ఉపవాసం ఉంటా ఉన్నాడు. ఆయన పాపాల కోసము, కేవలం ఆయన ప్రాయశ్చిత్తం కోసం ఉపవాసం ఉండలేదండి. నాయకులు అనేవాళ్ళు, సేవకులు అనేవాళ్ళు ఎట్లా ఉండాలంటే దేశం కోసం, ప్రజల కోసం కూడా ఉపవాసం ఉండాలి అని దీన్ని బట్టి నేర్చుకుంటా ఉన్నాం. దేశ క్షేమం కోసం ఉపవాసం ఉంటున్నట్టుగా కనపడతా ఉంది. తర్వాత 2వ దినవృత్తాంత గ్రంథం 20:3 గమనిస్తే, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించబలనని చాటింపగా యూదా వారు యెహోవా వలన సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. శత్రువుల ఎదుట నుండి వాళ్ళు రక్షించబడటం కోసం. ఇక్కడ యెహోషాపాతు చెప్పినట్లుగా యూదా వారంతా కూడా ఉపవాసం ఉన్నారు. ఉన్నప్పుడు యెహోవా వాళ్ళ సహాయం కోసం ఉన్నట్టుగా వేడుకున్నట్టుగా కనబడతా ఉంది. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనములు వచ్చిరి. ఒక సహాయం కోసం, ఒక అవసరం కోసం కూడా ఉపవాసం ఉన్నారు. అందులో పాపక్షమాపణ కోసం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు నాకు దేవుడు సహాయం చేయాలి అంటే, దేవుడు నా తప్పులను క్షమించు, నీ పాపిని మన్నించు, నాకు సహాయం చే అని వేడుకుంటారు ఖచ్చితంగా ఉపవాసంలో. నువ్వు అంటున్నావు కేవలం పాపం వరకే దాన్ని ఉంచి సహాయం అడగొద్దు అంటున్నావు దేవుడిని. ఉపవాసం యొక్క ఉద్దేశం పక్కన పెట్టమంటున్నావు. తగ్గించుకోవడం ఉంటుంది, అందులో భాగంగా అవసరం కోసం కూడా ఉంటుంది. గమనించాలి, అవసరం కోసం ఉపవాసం ఉండకూడదని తప్పు. అవసరం తీరాలంటే ముందు నువ్వు క్షమించబడాలి, నువ్వు తగ్గించబడాలి, నువ్వు నీ పాపాలు ఒప్పుకోవాలి అనేది రెండింటికి లింక్ ఉన్న పదం. అంతే తప్ప అవసరం కోసం అవసరం లేదు ఉపవాసం, అవసరం కోసం ఉపవాసం అవసరం లేదు, పాపక్షమాపణ కోసం మాత్రమే అంటున్నావు. అవసరం కోసం పాపక్షమాపణ పొందుకోవాల్సిన అవసరం ఉపవాసంలో ఉంది, గమనించాలి. తర్వాత ఇర్మియా గ్రంథం 36:9 కనుక గమనిస్తే, 5 సంవత్సరాలు 9వ నెలన, 5వ సంవత్సరం 9వ నెల, 7వ సంవత్సరం ఒకటే కాదు, 5వ సంవత్సరం కూడా చేసినట్టుగా ఉంది. ఇర్మియా గ్రంథం 36:9 కనుక గమనిస్తే, 5వ సంవత్సరం 9వ నెల యెహోవా పేరిట ఉపవాసం చాటింపగా, యెహోయాకీము ఉపవాసం చాటించగా ఇర్మియా చెప్పిన మాటలను గ్రంథంలో నుండి చదివి వినిపించను. ఇర్మియా చెప్పిన మాటలు వినటానికి కూడా ఉపవాసంతో వాళ్ళు కూడుకున్నారు. ఇర్మియా ద్వారా చెప్పబడ్డ మాటలు వినటానికి కూడా జనాలంతా కూడా, ప్రజలంతా కూడా ఉపవాసం నుండి ఆ మాటలు విన్నారు. అంటే దేవుడి సందేశాన్ని ఉపవాసంతో కూడా విన్నారు అనేది కనపడతా ఉంది. దేవుడి సందేశాన్ని వినటానికి కూడా ఉపవాసం ఉన్నారు అని బైబిల్లో కనపడతా ఉంది. కేవలం పాపక్షమాపణ కోసం మాత్రమే కాదు, జాన్ పాల్ అవసరం కోసం ఉన్నట్టు కనపడతా ఉంది. దేశ ప్రజల క్షేమం కోసం ఉపవాసం ఉన్నట్టు కనపడతా ఉంది. అలాగే దేవుడి యొక్క వాక్యాన్ని వినటానికి కూడా ఉపవాసం ఉన్నట్టుగా బైబిల్లో కనపడతా ఉంది. ఇక దానియేలు గురించి చూసాం. దానియేలు కూడా యెరూషలేము పాడవుతుందని చెప్పి దేశం కోసం ఉపవాసం ఉన్నాడు. తర్వాత యోవేలు గ్రంథం వద్దాం, దాని గురించి కూడా వద్దాం. కాబట్టి ఒక వ్యక్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రస్తుతం ఎలాంటి గడ్డు పరిస్థితి వచ్చినా సరే, ఆ గడ్డు పరిస్థితి రావడానికి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అనేటువంటి తన పాపాన్ని ఒప్పుకుంటూ ఈ ఉపద్రవాన్ని తీసేయమని ప్రార్థన చేస్తాడు ప్రతి యోధుడు. ఇక్కడ నువ్వే అంటున్నావు కదా, ఏమంటున్నావు? తమ పాపాలను ఒప్పుకుంటూ వారి యొక్క కష్టాన్ని తొలగించమని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి వాళ్ళు తగ్గించుకోవటం ఒకటి ఉంది. 2వ పాయింట్ వారి అవసరం ఉంది అని నువ్వే ఒప్పుకుంటున్నావు. బైబిల్లో ఉన్న వాక్యం ఏంటో విషయం ఏంటో నీకు తెలుసు, కానీ సాతాను గాడు నీతో అలా చెప్పిస్తున్నాడు. కేవలము పాపక్షమాపణ కోసం మాత్రమే, అవసరం కోసం వద్దని చెప్తున్నావు ఒక పక్క. మరొక పక్క ఏం చెప్తా ఉన్నావు? అవసరం తీరాలంటే పాపక్షమాపణ వేడుకోవాలి అని నువ్వే చెప్తున్నావు ఒక పక్క ఏమో అవసరం కోసం ఉపవాసం చేయకూడదని చెప్తున్నావు. నువ్వేమంటున్నావు అంటే అవసరం కోసం ఉపవాసం చేయొద్దని చెప్తున్నావు. మరొక పక్క ఏమో అవసరం తీరాలంటే పాపక్షమాపణ వేడుకోవాలని నువ్వు మరొక పక్క చెప్తున్నావు. చూడు నీ మాటలు. ఇది మీకు అర్థం కావడానికి యోవేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని చూపించిన రెఫరెన్స్ ని ఇంకొకసారి మీరు చదవండి. యోవేలు గ్రంథంలో ఏముంది చూడండి. కాబట్టి యోవేలు గ్రంథం ఏముంది చూడండి. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించు మనఃపూర్వకంగా
తిరిగి నా యుద్ధకు రండి. ఓకే, వారి తప్పలు పాపాలు ఒప్పుకొని దేవుడిని ఉపవాసం ఉండి అడిగితే గనక దేవుడు వారి పట్ల చేయాల్సిన కీడుని తొలగిస్తున్నట్టుగా మనకి యోవేలు గ్రంథంలో ఉంది. ఓకే, అయితే యోవేలు గ్రంథం 1:14 ఏముంది? ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుటకై. ఓకే, యెహోవా శిక్షించకుండా ఉండటం కోసం ఉపవాసం. ఓకే, పాప క్షమాపణ కోసం. కానీ నువ్వు ఏమంటున్నావు? అవసరం కోసం అవసరం లేదంటున్నావు కదా, అది కూడా చూద్దాం. 16వ అధ్యాయంలో ఉపవాసం ఉండవలసింది పాప క్షమాపణ కోసం మాత్రమే. మిగిలినటువంటి దైనందిన జీవితంలో వచ్చేటువంటి అవసరాలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వీటన్నింటి విషయంలో మామూలుగా ప్రార్థన చేసినా సరిపోతుంది. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ప్రతిదానికి ఉపవాసం ఉంటున్నాం అనుకో, ఉపవాసం అనే దానికి అర్థం అనేది వ్యర్థం అయిపోతుంది. ప్రతిదానికి ఉపవాసం ఉంటున్నాం అనుకో, ఉపవాసం అనే దానికి అర్థం అనేది వ్యర్థం అయిపోతుంది. ఉపవాసం అనేది ప్రతిదానికి ఉంటే వ్యర్థమైపోద్దని ఎక్కడుంది బైబిల్లో జాన్పాల్? అదే కల్పిస్తా ఉన్నావు నువ్వు కొత్త విషయాలు కల్పిస్తా ఉన్నావు, బైబిల్లో లేనిది కలుపుతా ఉన్నావు అనేది గుర్తుపెట్టుకో. కొన్ని విషయాలు తీసేస్తావు బైబిల్లో ఉన్నది, కొన్ని విషయాలు కలుపుతావు బైబిల్కి. ఎక్కువ సార్లు చేస్తే ఉపవాసం అంటే వ్యర్థం అయిపోద్దా? ఎక్కడుంది బైబిల్లో? ఇక్కడ చూడు, మత్తయి సువార్త 9:14 ప్రకారంగా మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నామని యూదులు అంటే ఏమంటున్నాడు? పెళ్లి కుమారుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఉపవాసం ఉంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఉపవాసం ఉంటారని చెప్తున్న సందర్భం ఇది. ఇక్కడ యూదులు తరచుగా ఉపవాసం చేస్తున్నారంటే మీరు తరచుగా ఎందుకు ఉపవాసం ఉంటున్నారు, వ్యర్థమైపోద్దని యేసుక్రీస్తు వారు అన్నాడా? అనలేదు కదా. తరచుగా ఉపవాసం చేయడంలో వాళ్ళు తగ్గించుకోవటం, పశ్చాత్తాపడటం, దేవుని యందు ఆత్మీయంగా ఎదగడం కోసం అనేది ఉపయోగపడుతుంది కదా ఉపవాసం అనేది. తరచుగా ఉపవాసం ఉంటున్నారు, శిష్యులు ఉండలేదంటే శిష్యులు కూడా ఉంటారు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఉంటారులే అని చెప్తున్నాడు తప్ప తరచుగా ఉపవాసం ఉండకూడదు, అప్పుడు వ్యర్థమైపోద్ది అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడా? చెప్పట్లేదు కదా. బైబిల్ మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు మీరు? చూడండి, లూకా సువార్త 2:36 గమనిస్తే ఒక ప్రవక్తి ఉంది. ఒక ప్రవక్తి ఏంటంటే ఏముందంటే ఆమె దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనతో రెయ్యింబగళ్ళు సేవ చేయుచుండెను. సంఘములో ఒక ప్రవక్తి ఉంది. ఎవరంటే ఆమె అన్న అని ఒక ప్రవక్తి ఉంది. ఆమె ఎప్పుడు ఉపవాసం ఉంటూ దేవాలయంలో ప్రార్థన చేస్తున్నట్టు కనపడతా ఉంది. అంటే సంఘం కోసం దేవాలయం కోసం ఆమె ప్రార్థన చేస్తుంది, ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. పాత నిబంధనల భక్తులు చేసినట్టుగానే, నెహేమి చేసినట్టుగా, ఎజ్రా చేసినట్టుగా, ఇట్లాగా దానియేలు చేసినట్లుగా, ఇట్లాగా అన్న ప్రవక్తి కూడా దేవాలయం కోసం, ప్రజల కోసం, దేశం కోసం ప్రార్థన చేస్తున్నట్టుగా ఉంది. అంతే తప్ప కేవలము పాపక్షమాపణ కోసం అని మాత్రమే చెప్పట్లా బైబిల్. పలు విధమైన కారణాల కోసం, వారి అవసరం తీర్చడం కోసం ఉపవాసం ఉన్నట్టుగా బైబిల్లో కనపడతా ఉంది. తర్వాత యేసుక్రీస్తు వారు ఉపవాసం వలన మాత్రమే జరిగే క్రియను గురించి ఏమని చెప్పారు? మార్కు 9:29 అంటూ ఇలాంటి దయ్యం అనేది ప్రార్థన వలన, ఉపవాస ప్రార్థన వలన మాత్రమే పోతుందని యేసు చెప్పాడు కదా. మరి ఉపవాస ప్రార్థన అనేది కొన్ని రకాల దయ్యాలు వెలగొట్టడానికి కూడా ఉపయోగపడుతుందని యేసు చెప్పాడు కదా అనేటట్టుగా ఈయన రెఫరెన్స్ కోట్ చేస్తున్నాడు. మంచిది. అయితే గఫూర్ గారు అక్కడ కొన్ని ప్రాచీన ప్రతులలో అని రాయబడింది, కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం వలనే గాని అని వ్రాయబడింది, కానీ అన్ని ప్రాచీన ప్రతుల్లో ఉపవాసం అనేది మెన్షన్ చేయబడలేదు అని అక్కడే ఉంది కదా, మీరు కోట్ చేసిన రెఫరెన్స్ లో ఉంది కదా. మరి మిగిలినటువంటి స్వార్థలో ఉపవాస ప్రార్థన వలనే గాని అని అంటాడు కదా అని అంటే ఇది డిబేటబుల్ కాంటెక్స్ట్. ఓకే, ఇంతకీ కొన్ని ప్రాచీన ప్రతుల్లో ఉందా లేకపోతే అన్ని ప్రాచీన ప్రతుల్లో ఉందా అనేది డిబేటబుల్ కాంటెక్స్ట్ ఇది. ఇకపోతే ఇక్కడ యేసు ప్రభు ఉపవాస ప్రార్థన వల్లనే గాని అని అన్నాడని మిగిలిన స్వార్థలు మనం చూసినా సరే దాని అర్థం ఏంటంటే దేవుడి మీద కంప్లీట్ గా డిపెండ్ అయితే కానీ, దేవునికి కంప్లీట్ గా సరెండర్ అయితే కానీ ఇలాంటి దయ్యాలు వెళ్ళగొట్టడం సాధ్యం కాదని యేసు చెప్పాడు. ఎందుకంటే ఆ పై వచనంలో మనం చదివినప్పుడు నమ్మువానికి సమస్తము సాధ్యమే అని యేసు మాట్లాడతాడు. అదే కాంటెక్స్ట్ లో నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటే అక్కడ అపోస్తలులు నమ్మారనా నమ్మలేదనా? వీళ్ళు వెళ్ళగొట్టలేకపోయారంటే వీళ్ళ నమ్మకం సన్నగిల్లింది అనే కదా అర్థం. కాబట్టి నమ్మువానికి సమస్తం సాధ్యమైన పైన యేసు చెప్పాడు అంటే వీళ్ళ నమ్మకం
ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేంతగా లేదు అని అర్థం. కాబట్టి దేవునికి కంప్లీట్ గా సరెండర్ అయితే ఇలాంటి దయ్యాలు వెళ్ళగొట్టొచ్చు తప్ప, దేవునికి కంప్లీట్ గా సరెండర్ కాకుండా మేము చేసేస్తామని మీ కాన్ఫిడెన్స్ మీద మీరు ఆధారపడితే ఇలాంటి దయ్యాలు వెళ్ళగొట్టడం కష్టం అని యేసు చెప్పాడు తప్ప, మీరు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని తర్వాత వస్తే ఇలాంటి దయ్యాలు వెళ్ళిపోతాయి అనేటువంటి లిటరల్ మీనింగ్ కాదు. ఉపవాసం అంటే మనల్ని మనం దుఃఖపరచుకుంటే కంప్లీట్ గా దేవుడు ఇచ్చేటువంటి ఆ గ్రేస్ మీద, ఆ పాప క్షమాపణ మీదనే ఆధారపడతాం కాబట్టి, అలా కంప్లీట్ గా దేవుడి మీద ఆధారపడి ఇలాంటి దయ్యాలు వెళ్ళగొట్టచ్చు తప్ప, మీ కాన్ఫిడెన్స్ కనుక మీకు యాడ్ అయితే ఇలాంటి దయ్యాలు వెళ్ళవు. మీకు విశ్వాసం తక్కువగా ఉంది, నమ్మకం కంప్లీట్గా ఎప్పుడు ఆధారపడతారు? కంప్లీట్గా కాన్ఫిడెన్స్ కానీ కంప్లీట్గా సరెండర్ అవటమే కానీ ఎప్పుడు అనేది నువ్వే చెప్తున్నావు జాన్పాల్. ఇక్కడ కంప్లీట్గా సరెండర్, కంప్లీట్గా ఆధారపడటం ఇదంతా ఎప్పుడు జరుగుద్ది అంటే ఉపవాసంలో జరుగుద్ది. అప్పుడే ఇలాంటి వాటిని వెళ్ళగొట్టగలరు. అంటే మిగతా వాటిని మామూలుగానే వెళ్ళగొట్టరు, కానీ కొన్ని ఈ యొక్క దయ్యాలు ఏవైతున్నాయో వాటిని నువ్వు పూర్తిగా ఆత్మీయంగా ఎదిగితే తప్ప, పూర్తిగా దేవుని యొక్క రూపంలో నువ్వు మారితే తప్ప, కంప్లీట్గా నువ్వు దేవుని మీద ఆధారపడితే, కంప్లీట్గా సరెండర్ అవుతే తప్ప నువ్వు వాటిని వెళ్ళగొట్టలేవని అర్థం వస్తుంది కదా. కానీ నువ్వు మాట్లాడుతున్నావు జానపద ఒక పక్క, కానీ అలా మాట్లాడుతూనే మళ్ళీ ఉపవాసం, మళ్ళీ అక్కడ పెద్ద దెయ్యాలు లేకపోతే బలమైన దెయ్యాలను వెళ్ళగొట్టడం కోసం ఉపవాసం చేయమని చెప్పట్లేదని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ నీ మాటల్లోనే ఒక కన్ఫ్యూజన్ ఉంది, నీ మాటల్లోనే ఒక స్పష్టత లేదు. నీకు మనస్సాక్షి చెబుతుంది నువ్వు చెప్తుంది రాంగ్ అని. నీ మనస్సాక్షిని బట్టి నువ్వు కొన్ని విషయాలు బయటకు మాట్లాడుతున్నావు, కానీ మళ్ళీ దాన్ని నువ్వే ఖండించుకుంటూ, నువ్వు చెప్పిన విషయాన్ని ఖండించుకుంటూ మళ్ళీ ఉపవాసం అనేది అవసరాల కోసం కాదు, లేకపోతే బలమైన దెయ్యాలు వెళ్ళగొట్టడం కోసం కాదు అని మళ్ళీ నువ్వే క్రాస్ చేసుకుంటున్నావు. నువ్వు క్రాస్ చేసుకుంటున్నావు, గమనించుకోవాలి. చూడు అని యేసు చెప్తున్న సందర్భమే తప్ప. సరే చూద్దాం ఇప్పుడు ఉపవాసం ఇప్పుడు మార్కు సువార్తలో ఉన్నటువంటి విషయం ఏదైతుందో అది అన్ని చోట్ల లేదు, కొన్ని చోట్ల అని ఉంది కదా అంటున్నాడు. చూద్దాం అసలు దాని గురించి కూడా. చూడండి, వద్దాం. ఇక్కడ ఉపవాసం అనేది కేవలం పాపక్షమాపణ కోసమే అంటే కనుక చూడండి, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనం కనుక గమనిస్తే ఇక్కడ శిష్యులు ఉపవాసం చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపాను. ఒకరిని బలపరచడం కోసం కూడా బైబిల్లో ఉపవాసం ఉన్నట్టు కనపడుతుంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 3వ వచనంలో కేవలం పాపక్షమాపణ కోసమే కాదండి, ఒకరిని బలపరచడం కోసం, ఒకళ్ళ సేవలో వాళ్ళని ఎత్తి పట్టుకోవడం కోసం, వాళ్ళని బలపరచడం కోసం కూడా ఉపవాసం ఉన్నట్టుగా అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 3వ వచనం ఉంది. అలాగే అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. మరో సందర్భంలో కూడా కొంతమంది సేవకు అప్పచెప్పడానికి, సేవకులుగా బలపరచడానికి కూడా వారి మీద చేతులుంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అంటే ఒకళ్ళు బలపరచడం కోసం కూడా ఉపవాసం ఉన్నట్టు కనపడుతుంది, కేవలం పాపక్షమాపణ కోసమని కాదు. అలాగే కేవలం పాపక్షమాపణ కోసమే ఉపవాసం అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు ఉన్నారండి ఉపవాసం? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా ఉపవాసం అనేది కేవలం పాపక్షమాపణ కోసమే అంటే కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపవాసం చేశాడు 40 రోజులు అని చెప్పాలి. దీనికి సమాధానం చెప్పాలి జాన్పాల్. ఉపవాసం అనేది పాపక్షమాపణ కోసమే అంటే కనుక యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఎందుకు చేశాడు? ఆయన తప్పు చేశాడా? ఆయన పాపం చేశాడా? ఆ పాపక్షమాపణ వేడుకుంటా ఉన్నాడు ఉపవాసం ఉండి? కాదండి, శోధన జయించడానికి కూడా ఉపవాసం అవసరం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఎందుకునంటే సాతాను శోధిస్తా ఉన్నప్పుడు ఆ శోధన ఎదుర్కోవడం కోసం ఉపవాసం ఉన్నాడు. గమనించాలి. కేవలం పాపక్షమాపణ కోసమే అయితే కనుక నువ్వు చెప్తున్నట్టుగా జాన్పాల్, మరి యేసుక్రీస్తు తప్పు చేసి పాపక్షమాపణ వేడుకోవడం కోసం ఉపవాసం ఉన్నాడా 40 రోజులు? సమాధానం చెప్పాలి. ఇక మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం వస్తే కనుక గమనించండి, ఏముందంటే అందుకు ఆయన ప్రార్థన వలననే అనేక ప్రాచీన ప్రతులలో అని ఉంది. కొన్ని ప్రాచీన ప్రతులలో ఏమి లేదే, అనేక ప్రాచీన ప్రతులలో ఉంది. అంటే సందర్భాన్ని సారాంశం తీసుకుని కొంతమంది రాశారు, ప్రార్థన వలననే అని ఉంది కానీ ఉపవాసం వలన అని చెప్పి ఈ యొక్క విషయం. సరే, అసలు ఏముంది బైబిల్లో కనుక గమనిస్తే చూడండి, దీని గురించి మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనం గ్రీక్లో కనుక వెళ్తే ఏముందంటే లెక్సికన్ నెంబరు 4335లో ఏముందంటే ప్రేయర్స్ అని ఉంది. ఓకే, ప్రేయర్ అని ఉందండి.
ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ 2 సందర్భాల్లో ఈ లెక్సికన్ వాడతారు. ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అనమాట. చూద్దాం లెక్సికన్ నెంబర్ 4335లో ఆ ఒక పదం ఎక్కడైతే ఉందో అది మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో వాడబడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం తెలుగులో రాయబడలేదు కానీ ఇంగ్లీష్లో వచ్చేసరికి చూడండి ఏముందంటే, బై ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. నువ్వు ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థన ఉంటేనే ఇలాంటి దెయ్యాలు వెళ్ళగొట్టబడతాయి అని చెప్పిన సందర్భాలు. యేసుక్రీస్తు శిష్యులు దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? చాలా అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు చేయలేదా? చేశారు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఇచ్చి వాళ్ళని పంపించినప్పుడు అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యాలు చేశారు. అయితే ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. అది ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని అడుగుతున్నారు. అప్పుడు ప్రార్థన, ప్రేరణ, ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థన అవసరము అని చెప్పాడు. యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం చేశాడు. కాబట్టి అలాంటి బలమైనటువంటి ప్రార్థన నువ్వు అన్నట్టుగా కంప్లీట్ సరౌండింగ్, ఉపవాసంలో ఏముంటుంది, కంప్లీట్ సరౌండింగ్ ఉంటుంది, మనం దేవునికి సమర్పించుకోవటం ఉంటుంది. ఉపవాసం ఉండటం వల్ల మనం అంతగా తగ్గించుకుంటాం అనమాట, కంప్లీట్గా సరెండర్ అవుతాం ఉపవాసం వల్ల. కాబట్టి ఉపవాసం వల్ల కంప్లీట్ సరెండర్ అవటం ద్వారా దేవునికి శక్తి చేత నింపబడతాం. కాబట్టి అందుకోసం ఉపవాసం ఉండాలి అనేది యేసుక్రీస్తు వారు మనకు చూపించేటువంటి మాదిరి అనమాట. తర్వాత ఉపవాసం అంటే మనల్ని మనం దుఃఖపరచుకుంటే కంప్లీట్ గా దేవుడు ఇచ్చేటువంటి ఆ గ్రేస్ మీద, ఆ పాప క్షమాపణ మీదనే ఆధారపడతాం. కాబట్టి అలా కంప్లీట్ గా దేవుడి మీద ఆధారపడి ఇలాంటి దయాలు వెళ్ళగొట్టచ్చు తప్ప, మీ కాన్ఫిడెన్స్ కనుక మీకు యాడ్ అయితే ఇలాంటి దయాలు వెళ్ళవు, మీకు విశ్వాసం తక్కువగా ఉంది, నమ్మకం తక్కువగా ఉంది ఈ విషయంలో అని యేసు చెప్తున్న సందర్భమే తప్ప, కొన్ని రకాల దయాలు అలా వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాయి, కొన్ని రకాల దయాలు చాలా మొండిగా ఉంటాయి, వాటి కోసం ప్రత్యేక మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్ప అవి పోవు అని అర్థం కాదు. ఇక్కడ జాన్పాల్, నువ్వు నీ మాటల్లోనే ఏమంటున్నావు, ఇలాంటి దెయ్యాలు వెళ్ళిపోవాలంటే నువ్వు కంప్లీట్గా సరెండర్ అవ్వాలి, ఉపవాసం చేయాలి, కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడాలి, పాపక్షేమాలు పొందుకోవాలి అని చెప్పి నువ్వు చెప్తున్నావు. ఇలాంటి దెయ్యాలని పదాలు నువ్వే వాడుతూ మళ్ళీ ఇలాంటి దెయ్యాలు కోసం ఉపవాసం చేయమని చెప్పి యేసుక్రీస్తు చెప్పలేదు అంటూ నువ్వే చెప్తున్నావు ఒక పక్క. మళ్ళీ ఇలాంటి దెయ్యాలు పోవాలి అంటే ఉపవాసం ఉండాలి అని నువ్వే చెప్తున్నావు. 2 మాటలు నువ్వే మాట్లాడుతా ఉన్నావు, 2 నాలుకలు. దశమభాగం విషయంలో గతంలో ఇవ్వమని చెప్పింది నువ్వే, ఇప్పుడు అవసరం లేదని చెప్పేది నువ్వే. కృపావరాలు అవసరం లేదని చెప్పి మాట్లాడేది నువ్వే, కృపావరాలు అవసరం అని చెప్పేది కూడా మాట్లాడేది నువ్వే. ఇప్పుడు కూడా ఉపవాసం ఇలాంటి దెయ్యాలు వెళ్ళగొట్టాలంటే ఉపవాసం చేయాలని చెప్పి మాట్లాడేది నువ్వే. అలాగే పెద్ద దెయ్యాలు కోసం వెళ్ళగొట్టాలంటే ఉపవాసం చేయమని యేసుక్రీస్తు చెప్పలేదని చెప్పేది నువ్వే. ఇలా 2-3 నాలుకలు మాట్లాడుతా ఉన్నావు జన్పాల్, గమనించుకో. మొత్తం బైబుల్ని చాలాసార్లు చదివి చాలా లోతుగా అర్థం చేసుకుని దేవుడు ఇచ్చినటువంటి ఆ తలాంతుతో క్రైస్తవ ప్రపంచానికి కొన్ని లోతైనటువంటి బైబిల్లో ఉన్నటువంటి లేఖన మర్మాలు చెప్తూ ఉన్నాను దేవుడు ఇచ్చినటువంటి తలాంతుతో. ఇది నా జ్ఞానం కాదు. కాబట్టి ప్రస్తుతం ఉపవాసం అనే దాన్ని ప్రతి దానికి ముడిపెట్టి వ్యర్థపరుస్తున్నారు. కాబట్టి అనేక మంది పాస్టర్లు వారి స్వార్థం కోసం, అలాంటి వ్యక్తుల స్వార్థ ప్రయోజనాల నుంచి క్రైస్తవాన్ని విడిపించేదానికి ఉపవాసం మూలాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేగాని మిగిలిన సందర్భాల పట్ల నాకు అవగాహన లేదు అని అర్థం కాదు. కాబట్టి ఇక్కడ జాన్పాల్ అంటే మూలాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారంట. దేనికోసం అంటే ఉపవాసం అనేది చాలా సందర్భాల్లో చేస్తున్నారు కానీ అలా అవసరం లేదు. బైబిల్ చెప్తున్న మూలం ప్రకారంగా లేవి కాండంలో ఉపవాసం అనేది కేవలం పాపక్షేమం కోసం మాత్రమే చేయండి, మిగతా వాటి కోసం చేయొద్దు అని బైబిల్ చెప్పినట్టుగా నువ్వు చెప్పావు. అలా చెప్పిందా లేవి కాండం? అలా చెప్పలేదు. ఉపవాసం అనేది ఆ పాపక్షమాపణ కోసం చేయమని చెప్పినటువంటి విషయం. అలాగే ఉపవాసం కేవలం పాపక్షమాపణ కోసం మాత్రమే చేయండి, మిగతా వాటి కోసం చేయొద్దని నేను చెప్పలేదు కదా, నువ్వెందుకు కలిపావు? అలాగే బైబిల్ చాలా విషయాలు నువ్వు చదివానంటున్నావు, మహాజ్ఞానిని అంటున్నావు, లోతైన మర్మాలు చెప్పానంటున్నావు. ఏం చెప్పావు? తెలుసుకో. నీకు బైబిల్ జ్ఞానం లేదు, అజ్ఞానంలో ఉన్నావు. బైబిల్లో లోతైన విషయాలు నీకు తెలియట్లేదు. నేను చూపిస్తున్నాను కదా. మరి నిజమైన మరమనసు ఉంటే, నిజంగా దేవుడు ఆత్మ కలిగి ఉంటే, నిజంగా నీ మనస్సాక్షిని నువ్వు మోసం చేసుకోకపోతే ఈ యొక్క విషయాల పట్ల నువ్వు ఆలోచించేయి. ఏం చెప్పాను నేను నీకు? చాలా విషయాలు చూపించాను కదా. యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ఉన్నాడు? పాపక్షమాపణ కోసం ఉన్నాడా యేసుక్రీస్తు వారు ఉపవాసం 40 రోజులు? సమాధానం చెప్పాలి. లేవి కాండంలో కేవలం పాపక్షమాపణ కోసం అని లేదండి. పాపక్షమాపణ కోసం ఉండాలని చెప్పింది కానీ కేవలం దానికోసం అని చెప్పబడలేదండి. అలాగే యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపవాసం ఉన్నాడు? పాపక్షమాపణ కోసం ఉన్నాడా ఏంటి ఆయన? అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా ఎస్తేరు కోసం ఉపవాసం ఉన్నారు తప్ప పాపక్షమాపణ కోసం అని కాదు బైబిల్లో. అలాగే ఎజ్రా గ్రంథంలో ఉపవాసం దేనికోసం ఉందంటే
ఆ సంగతిని బట్టి ఏదో పని కోసం ఎజ్రా గ్రంథంలో ఉపవాసం ఉన్నారు. అలాగే నెహెమీయా గ్రంథంలో ఉపవాసం దేనికి రాయబడ్డది? నెహెమీయా గ్రంథంలో యెరూషలేం కోసం, దేశం కోసం నెహెమీయా ఉపవాసం ఉన్నాడు. కేవలం ఆయన కోసం కాదు, దేశం కోసం ఉపవాసం ఉన్నాడు. అలాగే కొరింథీయుల పత్రికలో యూదా యెహోవా వాళ్ళ సహాయం కొరకు ఉపవాసం ఉన్నట్టుగా 2వ దినవృత్తాంత గ్రంథంలో కనబడతా ఉంది. తర్వాత ఇర్మియా గ్రంథంలో యెహోవా యొక్క వాక్యాన్ని వినటం కోసం ఉపవాసం ఉన్నట్టుగా ఉంది. దానియేలు గ్రంథంలో దానియేలు యెరూషలేం పాడవుతుందని చెప్పి దానికోసం దానియేలు ఉన్నాడు ఉపవాసం. అంటే కేవలం పాపక్షేమణ కోసం కాదు, దేశం కోసం ఉపవాసం ఉన్నట్టు కనబడతా ఉంది. యోవేలు గ్రంథంలో పాపక్షేమణ కోసం ఉంది. వెరీ గుడ్. అలాగే తరచుగా ఉపవాసాలు ఉన్నారు యూదులు. ఉండొద్దని ఏం చెప్పలేదు యేసుక్రీస్తు వారు. ప్రవక్తి దేవుని దేవాలయంలో ఉంటూ అన్న అనే ప్రవక్తి దేవుని సంఘం కోసం ఉపవాసం ఉంది. అలాగే యేసుక్రీస్తు శిష్యులు కొంతమంది సేవకులను బలపరచడం కోసం అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 14వ వచనంలో వాళ్ళు ఉపవాసం ఉన్నట్టు కనపడతా ఉంది. యేసుక్రీస్తు వారు శోధన చేయించడం కోసం ఉపవాసం ఉన్నట్టుగా ఉంది. అలాగే మత్తయి సువార్తలో కూడా ఇలాంటివి కార్యాలు జరగాలంటే మీరు ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థన చేయాలని చెప్పి మనకి మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనం కేజీ వర్షన్లో కనుక చూస్తే ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని చెప్పి మనకు కనపడతా ఉంది. కాబట్టి నీకు బైబిల్ లోతుగా తెలుసు అంటున్నావు, బైబిల్ మర్మాలు తెలుసు అంటున్నావు, బైబిల్లో వచనాలు స్పష్టంగా చదువు, ముందు ఉన్నట్టు అర్థం చేసుకో, తర్వాత లోతుగా ఎక్కడికో లోతుగా వెళ్ళి అగాధంలోకి వెళ్ళి కానీ ముందు ఉన్నట్టుగా చదువు, కనీసం అర్థమవుతుంది. ఏదో సిద్ధాంతాలు, కొత్త సిద్ధాంతాలు తీసుకొచ్చి క్రైస్తవ మూలమైనటువంటి కొన్ని బలమైనటువంటి విషయాలు, క్రైస్తవ ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఉపయోగపడే విషయాలు నువ్వు ఖండిస్తూ క్రైస్తవ్యాన్ని ఆధ్యాత్మికంగా వెనక్కి వెళ్ళేలా చేస్తా ఉన్నావు. అది గుర్తుపెట్టుకో, ఆ దయ్యాన్ని వెలగొట్టుకో. అది విషయం మిత్రులారా. జానపాల్ని గుడ్డిగా నమ్మవాకండి. బెరయ సంఘస్థులాగా ఎవరు ఏది చెప్పినా, నేను చెప్పినా సరే వాక్యాన్ని పరిశీలన చేసి వాక్య సారాంశం ఏంటో, క్రైస్తవ సంఘ క్షేమం కోసం ఏది ముఖ్యమో ఏది అవసరమో దేన్ని పెళ్లగించాలని చూస్తున్నారు. క్రైస్తవ ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం, క్రైస్తవ్యం ఆధ్యాత్మికంగా ఎదగడం కోసం ఏదైతే విషయాలు ఉన్నాయో క్రైస్తవ్యంలో వాటిని పెళ్లగించడం కోసం, వాటిని తొలగించడం కోసం ఏ దురాత్ముడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, తెలివిగా పనిచేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. అది ఎవరిలో పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. వారి మాటలు వినకండి, వాక్యాన్ని పరిశీలన చేయండి. ఇది విషయం మిత్రులారా. వీడియో నచ్చిన వారు లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.